హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజా హోమ్స్. ఈరోజు నేను మా అమ్మ చేసే చికెన్ ఫ్రై చూపించబోతున్నాను. అందులోకి ఏమేం మసాలా కావాలంటే ఒకసారి చూసేయండి. కొబ్బరి, కొత్తిమీర, చెక్క, లవంగ, తర్వాత అనాస పువ్వు, తర్వాత మొగ్గ అంటారు కదా, అది మిరియాలు తీసుకోవాలి. మేము 1 kgలోకి ఈ క్వాంటిటీ తీసుకున్నాము. మీరు 1/2 kg చేసుకోవాలనుకుంటే ఇందులో హాఫ్ తీసుకోండి, కరెక్ట్గా సరిపోతాయి. 1 kg చికెన్ని ముందుగా ఒక 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాము. ఈ మసాలా అంతా ఫస్ట్ మిక్సీలో వేసి నున్నగా పేస్ట్ చేసుకోండి. పేస్ట్ కాదు, పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా చూపించే విధంగా మెత్తని పౌడర్ లాగా చేసుకోండి. ఈలోగా పోపు చూద్దాం. చికెన్లోకి ఒక పెద్ద ఆనియన్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కొత్తిమీర, ఒక 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఫస్ట్ మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై కాగానే అందులోకే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత అందులోకే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చికెన్ ఉడికించి పెట్టుకున్నాం కదా, అందులో వాటర్ ఉంటాయి కదా, అవి ఇందులోకి వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఇలా వాటర్ని వేసుకొని అవి బాయిల్ అయ్యే వరకు మనం 2 మినిట్స్ తర్వాత బాయిల్ అయిపోతుంది. అందులోకే మనం కారం తగినంత, మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం చూసి యాడ్ చేసుకోండి. మిరియాలు వేసాం కదా, మీ స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్, చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా ఏం వేయట్లేదు, ఆల్రెడీ మనం చెక్క లవంగా వేసాం కదా, అదే సరిపోతుంది. తర్వాత ఒక స్పూను కస్తూరి మేతి అంటారు కదా, అది కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అందులోకి మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకుందాము. ఇలా చికెన్ అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి ఆ మసాలా అంతా కలిసే విధంగా అంతా మొత్తం కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై కానిద్దాము. ఇలా మీకు కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే ఇలా ఉన్నప్పుడే వదిలేసుకుంటే చపాతీలోకి, బగారా రైస్లోకి బాగుంటుందండి. మేము సైడ్ డిష్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇలా ఫ్రై లాగా చేసుకున్నాము గట్టిగా. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి. ఈ చికెన్ని తప్పకుండా ట్రై చేసి చూడండి.